వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి వ్లాగ్స్. రేపే కదండి వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధంగా ఉంచుకోవాల్సిన పూజా సామాగ్రి అవేంటో ఇప్పుడు వీడియోలో చూద్దాము. 2 కొబ్బరికాయలు, కాస్త బియ్యం పిండి, 2 పసుపు కొమ్ములు. వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రి శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం కాబట్టి ఆయన సతి లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం. అందుకే కోరిన వరాలు అందించే ఆ అష్టలక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, ఆ పూజా సామాగ్రి అవసరం ఏమిటో కూడా మనం తెలుసుకుందాము. పూజ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి మొత్తం ఇప్పుడు చూద్దాము. వరలక్ష్మి అమ్మవారి పటము. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించటం మరింత శుభప్రదం అన్నమాట. ఇక కలశం పెడతాం కదా, ఆ కలశం చెంబు రాగి లేదా వెండి కలశం. కలశ పూజ కోసం 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కల్ని ముందుగానే కొనిపెట్టుకోవాలి. తర్వాత 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక మీరు కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉంచుకోవచ్చు. ఒక అరకిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకి పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. తర్వాత యాలుకలు, మిరియాలు. అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెప్తుంటారు కదా, పానకం కూడా మనం నైవేద్యంగా పెడుతుంటాం కాబట్టి యాలుకలు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించటం చాలా మంచిది. పెసరపప్పు అమ్మవారికి వడపప్పుగా నివేదించాలి అని అనుకుంటే, ఇక చలిమిడిని నివేదించాలని అనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పెడితే కూడుతుంది అంటారు కదా కాపురం. కుడుములు, పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను కూడా నివేదిస్తారు. విడిపూలు. అమ్మవారిని 5 రకాల పూలతో అరిస్తే మంచిదని చెబుతారు కదా. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి. తర్వాత 2 పూలమాలలు అమ్మవారి కలశానికి, చిత్రపటానికి వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిదన్నమాట. ముగ్గు వేయటానికి కాస్త బియ్యం పిండి. అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు, కుంకుమలు. 2 డజన్ల గాజులు అమ్మవారికి, ముత్తైదువులకి వాయనం ఇవ్వటానికి. చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే చాలా మంచిది. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కానే కావు. గంధం అమ్మవారి పటానికి మళ్ళీ ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు అమ్మవారికి, కలశానికి, ముత్తైదువులకి 3 తమలపాకులు చొప్పున దక్షిణ అందించేందుకు. 2 డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణ్యాలు, పసుపు, కుంకుమల ప్యాకెట్లు. ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవన్నమాట ఇవి. మామిడాకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు. పూజ గదిని అలంకరించేందుకు, కలశంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడాకులను
అందుబాటులో మీరు ఉంచుకోవాలి. పంచామృతం చేయటం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార కావాలి. అమ్మవారిని నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం 3 ముత్తైదువులకు కట్టేందుకు 5 దారపు పోగులు. తర్వాత వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ముత్తైదువుకి అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరును బట్టే ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న దారాన్ని 9 పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోర గ్రంథి పూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం. తోరంలోని ఒక్కో ముడిని అక్షంతలతో కానీ పూలతో కానీ పూజించటమే ఈ తోర గ్రంథి పూజ. ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామగ్రిని కూడా పూజకు ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించటానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయటానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి ఒత్తులతో పాటు తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. అలాగే ఆచమనం చేయటానికి పంచపాత్ర, ఉద్ధరణి, దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచపాత్ర, చిన్న పళ్ళెం, షోడశోపచార పూజలో నీటిని సమర్పించి పళ్ళెంలో వదలటానికి, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట, ఇక వీటితో పాటుగా అక్షంతలు, అగరవత్తులు, ఇంకొన్ని పువ్వులు అన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా అవసరమవుతాయేమోనని అనుకున్న వాళ్ళు పక్కనే ఉంచుకొని పూజలో కూర్చుంటే దేనికి తడుముకోకుండా ఉంటుంది. ఆ వరలక్ష్మి అమ్మవారికి ఇప్పటిదాకా పూజ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక రేపు పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం శుక్రవారం కాబట్టి రేపటి రోజున ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి ఈ పూజను చేసుకుంటారో, పూజ చేసుకోలేని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి నైవేద్యాలు మీకు తోచినంత పెట్టుకొని దండం పెట్టుకున్నా చాలండి. ఇదండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో మీకు తెలియచేయాలని అనిపించి నేను రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కాబట్టి ఈరోజు మీకు తెలియచేశాను. నాకు తెలిసినంతలో నేను చెప్పానండి. మీ పద్ధతులు, మీ ఆచారాలకి తగిన విధంగా ఇంకొన్ని ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి, తీసేయాలంటే తీసేసుకోండి అండి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకే ఒక్క లైక్ ఆ అమ్మవారి కోసం, నా కోసం చేయండి. మీ సపోర్టుని నేను ఎంతగానో కోరుకుంటున్నాను కాబట్టి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకొని వాళ్ళందరూ కూడా.